హాయ్ యస్, వెల్కమ్ టు ఆశా తెలుగు టాక్స్. మళ్ళీ వచ్చేసాను మంచి వీడియోతో. తమిళని చూస్తుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. కొత్తగా స్కూల్కి పంపించే మమ్మీలకి ఒక చిన్న రిఫరెన్స్ లాగా ఉంటుందని ఈ వీడియో చేశాను. ఎవరికైనా ఉపయోగపడుతుంది కదా, అందుకని. అంటే ఫస్ట్ టైం స్కూల్కి పంపిస్తున్నాము, పిల్లలకి ఏమేమి కావాలి అని ఒక ఐడియా వస్తుందని చేశాను. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మర్చిపోకండి, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్. మీకు తప్పకుండా ఏ వీడియో చూసినా ఏదో కొంచెం నాలెడ్జ్ అయితే వస్తుంది. చూసేయండి, మనకి స్కూల్కి పంపించేటప్పుడు మెయిన్ కావాల్సింది స్కూల్ బ్యాగ్. అది పిల్లలకి ఎలాంటి బ్యాగ్ తీసుకోవాలంటే, వాళ్ళకి షోల్డర్కి తగిలించేటప్పుడు వాళ్ళు కొంచెం వెయిట్ తట్టుకునేగలిగేలాగా కొంచెం స్ట్రాంగ్గా ఉన్నది తీసుకోండి. కొంచెం డబ్బులు ఎక్కువనే పెట్టండి, ఎందుకంటే వాళ్ళు 1 year వాడాలి కాబట్టి కొంచెం స్ట్రాంగ్గా ఉన్నది. తర్వాత షోల్డర్కి కుషన్ ఎక్కువ ఉండేది తీసుకోండి, ఓకేనా. తర్వాత లంచ్ బాక్స్ పెట్టడానికి మంచి బాస్కెట్ తీసుకోండి. 1 yearలో మనం ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తాము, ఆ ఇన్వెస్ట్మెంట్ మంచిగా కొంచెం ఎక్కువ రోజులు ఉండేటట్టు తీసుకోండి. స్కూల్లో యూనిఫామ్ ఇస్తారు, ఒక్కో స్కూల్లో ఒక్కొక్కలా ఇస్తారు యూనిఫామ్. ఇంకా ఎవరు మన వాళ్ళే పిలుస్తారు, యూనిఫామ్ వచ్చింది తీసుకోండి అని. మీ ఏజ్కి తగ్గట్టు, సైజుకి తగ్గట్టు కొంచెం మరీ టైట్గా ఉండేటట్టు కాకుండా కొంచెం లూజ్గా ఉండేటట్టే తీసుకోండి. 1 year వేసుకోవాలి కాబట్టి కొంచెం లూజ్ ఉన్నా మీరు అడ్జస్ట్ చేసుకోగలుగుతారు. సాక్స్లు కావాలి కదా, బ్లాక్ షూ, వైట్ షూ కావాలి. వైట్ షూ మనకి ఏమంటారు, వెన్స్డే సాటర్డే వేసుకోమంటారు వైట్ షూ. బ్లాక్ షూ మిగతా రోజుల్లో వేసుకోవాలి. వైట్ షూకి వైట్ సాక్స్లు, బ్లాక్ షూకి బ్లాక్ సాక్స్లు అంటే మీరు స్కూల్కి వెళ్ళినప్పుడే అడగాలి, సాక్స్లు ఏ కలరు ఏంటి అని అడిగితే వాళ్ళ దగ్గర అవైలబిలిటీ ఉంటే తీసేసుకోండి అంటారు. లేదంటే మీరు బయట ఏ కలర్ కొనుక్కోవాలో చెప్తారు. స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ అయితే అడగండి తప్పకుండా. ఇంకా బాస్కెట్ విషయంలో ఆల్రెడీ నేను మీకు చెప్పాను, మంచి క్వాలిటీ ఉన్న బాస్కెట్ తీసుకోండి. తర్వాత లంచ్ బాక్స్ కూడా మంచి క్వాలిటీ ఉన్నదే తీసుకోండి. అంటే వాళ్ళకి మనం పొద్దున్న పెట్టిస్తాము, మధ్యాహ్నం వరకు అది రైస్ పాడవకుండా వేడిగా ఉండేటట్టు చూసుకోండి. అన్నీ ఒకే ఇన్వెస్ట్మెంట్లు, కాకపోతే కొంచెం క్వాలిటీ మెయింటైన్ చేస్తే మన పిల్లలు కొంచెం టేస్టీగా ఉంటే ఒక్క ముద్ద ఎక్కువ తింటారు కదా. అంతే, ప్రతి మమ్మీకి పిల్లలు బాగుండాలనే కోరుకుంటారు కదా. కొంచెం డబ్బులు ఎక్కువైనా కానీ మంచిది తీసుకోండి. నేను శ్రావణి కోసం తీసుకున్నాను. అంటే హాట్ ప్యాక్ ఎందుకు తీసుకున్నాను అంటే 7K బాక్స్ పెట్టేసి ఇస్తే వాళ్ళు మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు కూడా ఫుడ్ వేడిగా ఉంటే బాగుంటుందని. బ్యాగ్. తర్వాత వాటర్ బాటిల్ మీ ఇష్టం, మీకు నచ్చింది. ఇప్పుడు స్టీల్ బాటిల్స్ అంటున్నారు, లేదంటే కాపర్ బాటిల్స్ అంటున్నారు, మీకు నచ్చింది తీసుకోండి. తర్వాత ఇవి చూడండి, ఇన్నెందుకు కొనేసిందే అనుకోకండి. నేను బేగం బజార్ వెళ్ళాను. బేగం బజార్ వెళ్ళినప్పుడు మా జస్విత ఏం చేస్తుంది అంటే, స్కూల్కి వెళ్ళిన వెంటనే ఏ రోజు పెన్సిల్, ఏ రోజు ఎరేజర్ ఆ రోజే పాడేసి వచ్చేస్తుంది. అది నేను రోజు కొట్టినా తిట్టినా ఏం చేసినా మళ్ళీ ఇంటికైతే రావు. రోజు కొత్త మంచి కాస్ట్లీ కొనేసిస్తే మనం రోజు కొనలేం కదా. అందుకని ఏం చేశానంటే, బేగం బజార్ వెళ్ళిపోయి హోల్సేల్గా తీసేసుకున్నాను. రబ్బర్లు, అదే ఎరేజర్స్, పెన్సిళ్ళు, షార్ప్నర్లు, తర్వాత క్రేయాన్స్ ఉంటాయి కదా. ఈచ్ బాక్స్ నాకు 20 rupees ఎంతో పడింది. అవి కూడా ఒక సెట్ తీసేసుకున్నాను. అంటే స్కూల్కి పంపించినప్పుడు ఒకవేళ పాడేసి వచ్చినా ఒకసారి అయిపోతుంది. మళ్ళీ పెద్ద కాస్ట్లీ కొంటే మళ్ళీ డబ్బులు వేస్ట్ అయిపోతాయి కదా. అందుకని చిన్నవి 20 rupeesవి ఒక బాక్స్ తీసేసుకున్నాను. ఎరేజర్లు ఒక బాక్స్ తీసేసుకున్నాను. షార్ప్నర్లు, పెన్సిల్ అన్నీ హోల్సేల్గా ఒకేసారి కొనేసాను. మనకి పడిపోయినప్పుడల్లా షాప్కి వెళ్ళి కొంటే వాడికి ఈచ్ బాక్స్కి ఒక 2 పెన్సిల్ డబ్బులు మిగులుతాయి, 2 ఎరేజర్ల డబ్బులు మిగులుతాయి. ఆ డబ్బులు మనకే మిగులుతాయి కదా. అందుకని మీరు స్కూల్కి జాయిన్ చేసినప్పుడు మొత్తం అన్నీ ఒకేసారి కొనుక్కోవడానికి ప్రయత్నించండి. దట్టు హోల్సేల్ షాప్కి వెళ్ళి కొనుక్కోవడానికి ఇంకా ప్రయత్నించండి. నేను మీకు ఎప్పుడైనా సరే ₹1 మిగిల్చుకోవడానికే ప్రయత్నించమని చెప్తాను. ఆ ₹1 ఉంటే పిల్లలకి వేరే ఏదన్నా కొనొచ్చు కదా. మన దగ్గర డబ్బులు ఉంటాయి, ఉండకపోతే మన చేతిలో అవకాశం ఉన్నప్పుడు మిస్యూజ్ చేసుకోకూడదు. ఇంకా స్కూల్స్ ఓపెన్ చేయడానికి ఇంకా 10 days ఉంది, ఇంకా 15 days ఉంది. ఈ లోపల కొంచెం మనీ అడ్జస్ట్ చేసుకుని పిల్లలకు కావాల్సినవన్నీ ఒకేసారి కొనుక్కోండి.
నేను ఫస్ట్ టైం స్కూల్లో జాయిన్ చేసినప్పుడు నర్సరీలో అన్నీ ఎక్స్పెన్సివ్ తీసుకున్నాను. మంచి లంచ్ బాక్సు, మంచి షార్ప్నర్లు, అన్నీ ట్రెండింగ్ అన్నీ ఫారెన్ నుంచి తెప్పించినట్టు తెప్పించాను అన్నీ. తీరా చూస్తే 2 డేస్కి అన్నీ ఖతం. అప్పుడు మళ్ళీ చిన్న చిన్నవి అప్పుడో కొంచెం కొనాల్సి వచ్చింది. కానీ అప్పుడు ఒకసారి తప్పు చేస్తే అస్తమానం చేయం కదా, అందులోంచి ఏదో ఒకటి నేర్చుకోవాలి కదా. నేను నేర్చుకున్నది అయితే ఇది. మీకేమన్నా ఉపయోగపడితే కొంచెం వాడుకోండి. తర్వాత లంచ్ బాక్స్ అయినా సరే, పెన్సిల్, ఎరేజర్, షార్ప్నర్, బుక్స్ అన్నీ ఒకేసారి కొనుక్కోవడానికి ప్రయత్నించండి. దట్టు హోల్సేల్ షాప్కి వెళ్ళిపోండి. ఒక్కరోజు మొత్తం కేటాయించారంటే పిల్లలకి కావాల్సినవి అన్నీ కొనేసుకోగలుగుతాం. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చింది కదా, మీకు ఉపయోగపడింది కదా, అయితే మీరు చేయాల్సింది లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఆశా తెలుగు టాక్స్. మంచి మంచి వీడియోస్ వస్తాయి. నా వీడియోస్ చూస్తూ ఉండండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే తప్పకుండా నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేను తప్పకుండా మీకు హెల్ప్ చేయడానికి ప్రయత్నిస్తాను. నా పాత వీడియోలు కూడా ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మొత్తం ఆల్ ఓవర్ అన్నీ ఏమేమి కొన్నాను ఒకసారి ఓవర్లుక్ చూసేద్దాము. లంచ్ బాక్స్లోకి మీకు చెప్పడం మర్చిపోయాను, నాపీస్ పెట్టాను ఆల్రెడీ. నేను అది వాయిస్ ఓవర్లో ఇస్తున్నప్పుడు మిస్ అయింది. నాప్కిన్స్ కూడా మంచివి కాటన్వి తీసుకోండి. తర్వాత 2 బ్యాగ్లో, బాస్కెట్లో ఒక నాప్కిన్ పెట్టండి, బ్యాగ్లో ఒక నాప్కిన్ పెట్టండి. అంటే గమ్ముని వాళ్ళకి జలుబు చేసిన, గమ్ముని ఇబ్బందిగా అనిపించిన క్లాస్ రూమ్లో యూస్ చేసుకోవడానికి బ్యాగ్లో ఒకటి పెట్టండి. బాస్కెట్లో భోజనం చేసేటప్పుడు డ్రెస్ పాడు చేసుకోకుండా ఉండడానికి ఒక నాప్కిన్ పెట్టండి. మ్యాక్సిమం కాటన్వి వాడండి. ఇంకా మీకు చెప్పలేదు, ఈ ఏమంటారు పేపర్స్ ఉంటాయి కదా, కలర్ పేపర్స్, తర్వాత ఇది అంటే ఏమన్నా ప్రాజెక్ట్ వర్క్ అవి ఇచ్చేటప్పుడు అవసరపడతాయి కదా, అందుకని కలర్ పేపర్స్ కూడా ఒక బాక్స్ తీసుకున్నాను. తర్వాత ఫెవికాల్ కూడా పెద్ద బాటిల్ తీసుకున్నాను. ఇంకా నేనేమైనా మిస్ చేస్తే మీకు ఐడియా ఉంటే ఒకేసారి కొనుక్కొని ఒకసారి స్టోర్ చేసుకున్నారంటే మొత్తం ఇయర్ అంతా సరిపోతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.